సైబర్ నేరాలను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైందని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ రెవల్యూషన్లో ఏపీటీఎస్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. అయితే ప్రజల వ్యక్తిగత సమాచారం, ఆర్థిక నష్టం, వ్యాపారాలపై దాడులు, ఆత్మహత్యలు వంటి పరిణామాలకు సైబర్ నేరాలే కారణమవుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీల ద్వారా ప్రచారం నిర్వహించి సైబర్ చట్టాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామన్నారు. ఇటీవల నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్కు 1952 మంది దరఖాస్తు చేయగా 30 మందిని ఎంపిక చేసి వారికి ఐటీ సెక్యూరిటీలో శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. సైబర్ మోసాలు, ఆన్లైన్ నేరాల నియంత్రణకు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు మోహనకృష్ణ పేర్కొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు మన్నవ మోహనకృష్ణ. నేను ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఏపీటీఎస్ చైర్మన్ని. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది. ఏపీటీఎస్ ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ రెవల్యూషన్లో ఒక కీలక పాత్ర పోషిస్తూ సైబర్ సెక్యూరిటీ, ఆడిటింగ్ అండ్ మానిటరింగ్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ప్రొక్యూర్మెంట్, ఐటీ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్, ఆధార్ అథెంటికేషన్, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ జారీ, ఈ గవర్నెన్స్, ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్లో ఐటీ సర్వీసెస్ను విస్తృతపరచడంలో ఏపీటీఎస్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. మన ఏపీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 24 గంటలు పర్యవేక్షిస్తూ, రక్షణ అందిస్తూ, ముందస్తు ముప్పుల గురించి కూడా హెచ్చరికలు జారీ చేస్తూ మన రాష్ట్ర ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సురక్షితంగా ఉండటంలో ఏపీటీఎస్ సైబర్ సెక్యూరిటీ విభాగం ఒక ముఖ్య భూమికని నిర్వహిస్తుంది. ఇటీవలే మేము రాష్ట్ర స్థాయి హ్యాకథాన్ని నిర్వహించాం. వాళ్ళందరికీ ఇప్పుడే దానిలో ఎంపికైన వాళ్ళందరికీ కూడా ఇప్పుడే మేము సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. మొదటిది సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్. ఏపీటీఎస్ రాష్ట్రంలోని ఐటీ నిపుణులకు వాళ్ళ నైపుణ్యాన్ని, వాళ్ళ అనుభవాన్ని పెంచుకోవటానికి ఒక వేదికను అందిస్తుంది. తద్వారా వాళ్ళు ఐటీ రంగంలో మరింత రాణించగలుగుతారు, ప్రముఖ కంపెనీల్లో మంచి ఉద్యోగాలు పొందగలుగుతారు. అలాగే వాళ్ళ ఐటీ కెరీర్లో మరింత ముందుకెళ్తారు. అందులో భాగంగానే ఇటీవల మేము రాష్ట్ర స్థాయి సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి ఐటీ విద్యార్థులు, అంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఐటీ విద్యార్థులు మరియు ఆల్రెడీ ఐటీ రంగంలో వర్క్ చేస్తున్న ఐటీ నిపుణులకు సైబర్ సెక్యూరిటీలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ నిష్ణాతులు చేయటమే ఈ హ్యాకథాన్ ఉద్దేశం. సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్స్ కోసం మేము ఇచ్చిన పిలుపుకి విశేషమైన స్పందన లభించింది. 1952 పీపుల్ నుంచి మాకు దరఖాస్తులు వచ్చాయి. అందులో మేము 348 మందిని మేము షార్ట్ లిస్ట్ చేసాం. ఆ 348 మందిలోంచి 30 మంది ప్రతిభావంతులని, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే తర్వాత తీసుకుంటాం, ఏమనుకోవద్దు. ఆ 30 మందిని ఎంపిక చేసి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ముఖ్యమైన టాపిక్స్లో వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాం. ఈ శిక్షణ 6 నెలలు జరుగుతుంది. దీనికి ఎంపికైన వారందరికీ ప్రతి నెల 10,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ హ్యాకథాన్లు మరిన్ని నిర్వహించబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ నిపుణులు మరింత మందిని తయారు చేయడానికి, మన రాష్ట్ర ఐటీ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఏపీటీఎస్ కృతనిశ్చయంతో ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి ఒక సెక్యూర్డ్ డిజిటల్ ఫ్యూచర్ని నిర్మించడానికి యువతను నడిపించే లక్ష్యంగా ఏపీటీఎస్ పనిచేస్తుంది. రెండోది సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సులు. ప్రస్తుతం జరుగుతున్న నేరాల్లో సైబర్ నేరాలు అగ్రస్థానంలో ఉంటున్నాయి. ప్రతిరోజు మనం వీటి గురించి వింటూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఆర్థిక నష్టాలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. రకరకాల విధాలుగా
సైబర్ మోసగాళ్ళు ఫిషింగ్, ర్యాన్సమ్వేర్, ఐడెంటిటీ థెఫ్ట్, హ్యాకింగ్ రకరకాల విధానాలతోటి హ్యాక్ చేసి ప్రజల బ్యాంక్ ఖాతాల నుంచి దొంగలించడం, అలానే డేటాను దొంగలించడం వంటి అనేక ఆర్థిక నేరాలకి పాల్పడుతున్నారు. అలాగే బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ ద్వారా అనేక మంది అమాయకులు తీవ్రంగా నష్టపోతూ అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈమెయిల్స్ పంపుతారు, వీడియోలు పంపుతారు, మీ బ్యాంకు ఓటీపీలు అడుగుతారు. రకరకాలుగా ఈ మోసాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు చాలా విపరీతంగా నష్టపోతున్నారు. ప్రతి సంవత్సరం కొన్ని వేలాది కోట్ల రూపాయల ఆర్థిక నష్టం ఈ సైబర్ మోసాల వల్ల జరుగుతుంది.